హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకో చూడండి, నేనైతే ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఏంటంటే నిన్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం షర్ట్ ఎలా డ్రాయింగ్ వేయాలి, ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలన్నది నేను గత వీడియోలో అయితే చూపించాను కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి మూడో భాగంగా కాలర్ ఎలా వేయాలన్నది నేను చూపిస్తున్నానండి. ఇదిగోండి, షర్ట్ అయితే కుట్టుకొచ్చేసారు. మొత్తం షర్ట్ కుట్టేసిన తర్వాత కాలర్ మనం వేసుకోవాలండి. ఇదిగోండి, నేను ఇప్పుడు కాలర్ కొలుతున్నాను. ఇది ఎంత ఉందో ఈ కాలర్ని బట్టి మనం క్లాత్ తీసుకోవాలండి. చూడండి, నీట్గా జాగ్రత్తగా సున్నితిగా కొలవాలండి. ఎందుకంటే మళ్ళీ సాగిపోద్ది. కరెక్ట్గా 12.5 ఉందండి. ఈ మొత్తం నెక్ వచ్చి 12.5 ఉందండి. అంటే ఇప్పుడు మనం ఇదిగోండి, నేను 12.5 అంటే మనం ఇక్కడ కాలర్కి ఎంత తీసుకుంటున్నానో చూద్దామండి. 12.5 అంటే మొత్తం టోటల్ మనం ఎంత పెట్టుకోవాలండి? 12.5 1.5 13.5 అలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, అసలు వచ్చి 12.5 వచ్చింది, ఖర్చుతో సహా 13.5. ఓకేనా? ఇదిగోండి, 13.5కి నేను మార్కింగ్ చేస్తున్నాను, కట్ చేస్తాము. ఇప్పుడు అసలు క్లాత్కి ఎంత తీసుకుంటున్నాం అన్నది చెప్తాను చూడండి. ఇదిగోండి, పాదు తక్కువ 3 అంగుళాలు తీసుకున్నానండి. ఇటు కూడా పాదు తక్కువ 3 అంగుళాలు. అంటే 3 అంగుళాలు అనుకోండి. అంటే మన క్లాస్లో మనం కొంచెం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పకపోతే నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదండి. ఇప్పుడు మొత్తం ఇదంతా చూస్తే మనకు 6 అంగుళాలు లెక్క వస్తుందండి. 6 అంగుళాలు లెక్క వస్తుంది. ఇదిగోండి, 6 అంగుళాలు లెక్క వస్తుంది. 6 అంగుళాలని మనం 13.5 అంగుళాలు పొడవ తీసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్కేలు చూడండి, ఇదిగోండి స్కేలు ఇంత నేను వెడల్పులో పెట్టి సెంటరింగ్ పాయింట్ గీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికే మనం ఇది ఎక్కడితో వచ్చింది కట్ చేసేసుకోవాలి కదా. కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీస్తున్నానండి. ఇటు కూడా 1 ఇంచు. ఇప్పుడు దీన్ని మనం డబల్కు ఫోల్డ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం 1 ఇంచ్ గీసాం కదండి. 1 ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ ఇలా గీసుకోవాలండి. షేప్ ఇలా గీసుకున్న తర్వాత ఇటు ఈ 1 ఇంచ్ కాడి నుంచి ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీనికి సెంటర్ పాయింట్ టక్స్ పెడతాను. టక్స్ పెట్టి మనం ఇక్కడ ఎలా అయితే డ్రాయింగ్ గీసుకున్నామో సేమ్ దాని ప్రకారము నేను కట్ చేస్తున్నాను. చూడండి, షేప్ మనం ఎలా గీసుకున్నామో అలాగే రావాలండి. అది చూడండి, ఇదండి. దీన్ని మనం ఎలా స్టిచ్ చేయాలన్నా నేను ఇప్పుడు ఈ క్లాస్లో చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇదిగో చూడండి, నేనైతే ఇది ఎలా కుడుతున్నాను ఒకసారి చూడండి. ఫస్ట్ నేను కింద కుట్టేస్తున్నానండి. ఇలా అంచు కుట్టేసుకున్నాం కదా. మనం ఇప్పుడు డ్రాయింగ్ ఎలా అయితే వేసామో
మనం ఇక్కడ ఇలా షేప్ తిప్పి ఇలా కుట్టాం కదా, అలాగే ఈ పక్కన కూడా సేమ్ అలానే కుట్టాలి. మనకి నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే సింపుల్గా వచ్చే విధానం మనం నేర్పాలండి. వాళ్ళే కుట్టగా అన్నీ లైన్ అవుతారు. ఇది కూడా చూడండి. ఇప్పుడు మనం ఇలాగా ఇదిగో చూడండి, మనం ఈ షేప్ ఇలా కుట్టాం కదా, ఇలా కుట్టాము. ఇప్పుడు దీన్ని నేను సైడ్ టక్స్ పెడుతున్నాను చూడండి. ఈ మూలలో కూడా ఇలా టక్స్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తిరుగుతుంది మళ్ళీ వెంటనే. చూడండి, ఈ మూలనే టక్స్ పెట్టాను, ఈ సైడ్ని టక్స్ పెట్టాను, అలాగే ఈ పక్కన కూడా సేమ్ అలాగే పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని నేను తిరగేస్తున్నాను. ఈ మూలలా మనం కత్తిరితోటి జాయిగా తీసుకోవాలండి, ఇలాంటి మళ్ళీ ఇడిపోతే మళ్ళీ మనకే నష్టం. ఇదిగోండి, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ మనం కుట్టేసుకుందాం. ఇలా సైడ్ అంతా ఇదిగోండి, మనం ఈ షేప్ ఇలా తిప్పుకుని మనం ఇలా చుట్టంగా కుట్టేసుకున్నాం కదా, కదలకోకుండా ఈ సెంటర్ పాయింట్ కూడా ఒక కుట్టు అయితే వేసాను. ఇప్పుడు మనం దీన్ని మన షర్ట్కి అతుక్కుందామండి. ఇదిగో చూడండి, ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇదిగో బ్యాక్ పార్ట్కి సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ అతుక్కుందాం. ఇక్కడి నుంచి మనము ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇదిగోండి, మనం ఇలా చేసుకున్నాం కదా, మనం ఈ మెడ ఇలా మొత్తం అతికేసానండి. అతికేసిన తర్వాత వీటికి చిన్న చిన్న టక్స్ పెట్టుకుందామండి. ఇదిగోండి, చిన్న చిన్న టక్స్ పెట్టాం కదా, దీన్ని టక్స్ పెట్టిన తర్వాత దీనికి మళ్ళా లోపలికి మడిచి చూడండి, జాగ్రత్తగా ఏ పక్కన ఎక్కువ లాక్కోకుండా
ఇది రండి చూడండి, ఒక 3 సంవత్సరాల బాబుకి చక్కగా షర్ట్ అయితే కుట్టాను చూడండి. ఇంకా దీనికి బటన్స్ కాజాలు వేస్తే సరిపోతుందండి. ఇవి చూసారండి, చూడండి కరెక్ట్గా వచ్చిందండి. ఇది కాలర్ చూడండి కరెక్ట్గా వచ్చింది కదండి. కాలర్ ఎప్పుడు ఈ మూలలో కరెక్ట్గా రావాలండి. మూలలో కరెక్ట్గా వచ్చినప్పుడే కాలర్ అందంగా ఉంటుంది. ఓకేనండి, మరి చూడండి అంతా ఓకే కదా, మీకు నచ్చిందండి. ఓకేనండి, మరి సెకండ్ షేర్. ఓకే, బాయ్ మీ దుర్గా భవాని.